ఓ చిలక చెట్టు మీద కూర్చొని సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. తన యొక్క చిలకను పెంచే యజమాని ప్రతిరోజు దానికి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. అందిస్తూ ఉన్నప్పుడు ఆ చిలక ఆహారాన్ని తింటూ ఆ యొక్క కొమ్మ మీద నిలుచుకుంటూ ఉండేది. ఒకరోజు ఈ యొక్క యజమాని వేరే ఊరికి పోవలసి వచ్చినది. ఆ టైంలో ఈ చిలకను ఈ చెట్టు మీద నుంచి బయటికి అడవిలోకి తోలేద్దాం అనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ చెట్టు యొక్క కొమ్మను వదిలి ఆ చిలక పోవటం లేదు. అనేక మంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి చేత ప్రయత్నం జరిగించినాడు. చాలా ప్రయత్నం రాజుకు ఆ యజమాని కూడా చేశారు. కానీ చిలక మాత్రం చెట్టు కొమ్మను వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నది. దానికి కారణం ఆ చిలక యొక్క యజమాని పెట్టే ఆహారాన్ని తింటూ కంఫర్ట్ జోన్లో సుఖంగా సౌకర్యం కలిగి అక్కడ నివసిస్తూ ఉన్నది. ఆ టైంలో దాన్ని వదిలిపోవాలి అంటే ఆ చిలుకకు ఇష్టం లేకుండా ఉన్నది. అర్థం కాలేదు ఎవరికి. అప్పుడు ఒక టైంలో ఒక రైతు వచ్చి ఆ యజమాని ఆలోచన ప్రకారంగా చిలకను నేను వెళ్ళగొడతానని చెప్పినాడు. ఒక గొడ్డలు తీసుకొని ఆ చిలక ఏ దాని మీద నిలుచుకుని ఉన్నదో, ఏ కొమ్మ మీద నిలుచుకుని ఉన్నదో ఆ కొమ్మను సగం వరకు నరికేసినాడు. నరికిన పిదప అక్కడ దాని మీద ఆధారం చేసుకున్న ఆ చిలుక ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు నీకిచ్చిన ఆ వసతి, ఆ సౌకర్యం నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు, కానీ అక్కడి నుంచి ఎగురుటకు నువ్వు ఇష్టపడటం లేదు. సౌకర్యం కలిగి అక్కడే జీవిస్తున్నావు. ఏది దేవుడు నీకు ఇచ్చినాడో అక్కడ నివసిస్తున్నావు, కానీ అక్కడ నుంచి సౌకర్యం ఇచ్చిన దేవుణ్ణి మరచి, వసతులు కల్పించిన దేవుణ్ణి మరచి అక్కడే నివసిస్తున్నావు. కానీ ఈరోజు దేవుడు నువ్వు నిలుచున్న ఆ జోన్లో నుంచి, సౌకర్యం అనుభవించి ఆ జోన్లో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు బయట ప్రపంచం నీకు తెలుస్తుంది. నీవు దీవించబడుటకు సౌకర్యాలు ఇచ్చాడు, కానీ మనము అలాగే సౌకర్యములోనే ఉండి అక్కడే చనిపోవాలని దేవుడు నీకు వసతులు కల్పించలేదు. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి, నీ కొరకు ఉపయోగపడాలి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నువ్వు దీవించబడాలి. లేని ఎడల దేవుడు నీకు వసతి కల్పించిన దేవుడే, ఆశలు కల్పించిన దేవుడే, వస్తువులు ఇచ్చిన దేవుడే, ఉద్యోగం ఇచ్చిన దేవుడు ఒకరోజు మన దగ్గర నుంచి వాటిల్ని తీసివేయకముందే, ఈ యొక్క రైతు వచ్చి నరకకముందే, యజమాని వచ్చి నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు తీసివేయకముందే, నీ లోపల ఉన్న పెట్టిన దీపాన్ని తీసివేయకముందే ఆ యొక్క వసతి కలిగిన ఆ ఏరియాలో నుంచి బయటకు వచ్చి తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు.